హలో అండి, లలిత క్రియేషన్స్కి స్వాగతం. మేము మొన్న అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదర్శన చేసుకోవాలనుకుని వెళ్ళాము. ఇది నేను రెండోసారి వెళ్ళడము. మా వారు వెళ్ళలేదని, తను చూడలేదు, ఫస్ట్ టైం అని నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అక్కడ అరుణాచలంలో షాపింగ్ చేసామండి. అక్కడ ఇది ఒక ఫోటో తీసుకున్నాను. అంతకుముందు వెళ్ళినప్పుడు కుదరలేదు తీసుకోవడానికి. ఈ ఫోటో ఒకటి, ఈ 2 టిఫిన్ బాక్సులు తీసుకున్నాను. ఇది వచ్చేసి 106 రూపీస్ అండి బాక్స్. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఓవల్ షేప్ ఉందని ఇది తీసుకున్నాను. మరి ఇది ఒకటి స్క్వేర్ షేప్ బాక్స్ తీసుకున్నాను. ఇది 83 రూపీస్. అక్కడ ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే ప్రదక్షిణ చేసిన తర్వాత ఫుల్ విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. నడవడానికి కూడా కష్టంగా అయిపోయింది. 3 o'clock నడవడం మొదలుపెట్టాము. 8:30 కంప్లీట్ అయింది. అంతలోపల విపరీతమైన ఎండ వచ్చేసింది. అక్కడ మన ఇక్కడలాగా ఉండదు, అక్కడ భయంకరమైన ఎండ అండి. నడిచి కింద పాదాలకు రోడ్డు అంతా కుడుచుకొని బొబ్బలు వచ్చేసినాయి. అయినా అలానే కంప్లీట్ చేసుకున్నాము. నేను మా ఫ్రెండ్ కొద్దిగా చాలా కష్టపడింది. నేనే నయం అనిపించింది. ఇంకా ఈ చిన్న ప్లేట్లు ఇవి 2 తీసుకున్నాను, 4 తీసుకున్నాను. 2 దేవుడి దగ్గర పెట్టాను. ఇవి 2 ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత తిరుపతి వెళ్ళాము. అనుకోకుండా తిరుపతి వెళ్ళాము. అక్కడి నుండి అక్కడ దాకా వెళ్ళామనేసి మరి తిరుపతి వెళ్ళాము. అక్కడ టికెట్ తీసుకోకపోయినా కూడా రూమ్ కూడా బుక్ చేసుకోలేదు, సడన్గా వెళ్ళిపోయినాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు అనేసి అక్కడ ఫ్రీ దర్శనం చేసుకున్నాం. చాలా లేట్ అయింది. మార్నింగ్ 7:30 కూర్చుంటే 25th వెళ్ళాం. 25th తిరుపతి వెళ్ళాం. 24th ఈవినింగ్ బయలుదేరాము అరుణాచలం నుండి. 25th అక్కడ ఉన్నాము. 24th నైట్కి వెళ్ళిపోయాము. 25th దర్శనానికి కూర్చున్నాము. 7:30 కూర్చుంటే నైట్ 11:30 అయింది. అది కంప్లీట్ చేసుకొని 26th మార్నింగ్ కాళహస్తి వెళ్ళిపోదాం అనేసి ఇంకా కాళహస్తి వెళ్ళాము. డైరెక్ట్ అక్కడ స్పెషల్ దర్శనం దొరికింది మేలే. అది స్పెషల్ దర్శనం ముగించుకొని మరి తిరుపతిలో ఏం తీసుకోలేదు, ఇది ఒక్కటే విగ్రహం తీసుకున్నాము. అక్కడ ఏం షాపింగ్ చేయడానికి టైం లేదు అసలు. మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాము. ఫస్ట్ కాళహస్తి వెళ్ళాము, ఎందుకంటే మరి అక్కడ లేట్ అవుతుందని. కానీ అనుకోకుండా స్పెషల్ దర్శనం దొరికింది. అది ముగించుకొని అక్కడ షాపింగ్ చేద్దామనేసి పూలది ఇది ఇటువంటి మాల్ అడిగాము. అడిగితే 700 చెప్పారు. అక్కడ చాలా కాస్ట్ ఉంది. సరే అనేసి వచ్చేసాము. అక్కడ నుండి మరి టైం ఉన్నందుకు ట్రైన్ 5:30కి ఉంది తిరుపతిలో, రాయలసీమ. ఇంకా టైం ఉన్నందుకు మరి తిరుచానూరు వెళ్ళాం. తిరుచానూరులో దర్శనం చేసుకొని షాపింగ్ చేసాము. అక్కడ ఇది అడిగాను, అడిగితే 500 అన్నారు. మరి అడిగితే లాస్ట్కి 300కి ఇచ్చారు. కాళహస్తిలో చాలా కాస్ట్ ఉన్నాయి, షాపింగ్ చేయడానికి కష్టం లేడీస్కి. కాకపోతే బాగుండినాయి. ఇంకా ఒక బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అక్కడ, అవి మా ఫ్రెండ్ కోసమని. ఇంకా ఏం తీసుకోలేదు అక్కడ. అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాము. మరి తిరుచానూరులో ఈ మాల తీసుకున్నాను. మరి పసుపు కుంకాలు ఖచ్చితంగా కొనాలి కదా అక్కడ. ఇవి తీసుకున్నానండి, పసుపు కుంకుమ. మరి ఒక గంధం డబ్బా కూడా తీసుకున్నాము. ఇంకా అంతేనండి. ఆ తర్వాత ఇంకా స్టేషన్కి వచ్చేసినాము. అరుణాచలం బాగా జరిగింది. కొద్దిగా మోక్ష మార్గంలో మా ఫ్రెండ్ చాలా కష్టపడింది, పట్టుకొని లాగాం బయటికి. ఆ తర్వాత ఇంకా వచ్చేసినాము. ఏదో అనుకోకుండా అన్నీ చేసి వచ్చినాము. అరుణాచలం ఒకటే అనుకున్నాము, కానీ మరి అక్కడికి వెళ్ళాక ఆ వెంకటేశ్వర స్వామి కూడా పిలిపించుకున్నాడు, వెళ్ళేసి వచ్చాము. ఇంకా అంతే అండి. ఆ విధంగా జరిగింది మా అరుణాచలము, తిరుపతి, కాళహస్తి, తిరుచానూరు బాగా చేసుకొని వచ్చేసామండి. ఇవి మాత్రము మీషోలో తీసుకున్నాను, ఇవి 2. ఇంకా ఏం పెట్టలేదు అందులో, ఎక్కడ ఫిక్స్ చేయలేదు. ఇవి కూడా బ్యాంబూ ట్రీను, మనీ ప్లాంట్, ఇంకా ఒకటి జెడ్ ప్లాంట్ కూడా కొన్నాను. అది వేసున్నాను కుంపట్లో, బ్యాక్ సైడ్ ఉంది. అది కూడా పెట్టి ఒకసారి చూపిస్తాను. ప్లాంట్స్ మీషోలో తీసుకున్నవన్నీ మరి ఒక వీడియో చేస్తానండి. హలో, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.